Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years experience డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. సో రీసెంట్గా చేసినటువంటి 1 or 2 వీడియోస్ సంబంధించి చాలామంది వ్యక్తులు నాతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు డెఫినెట్గా రాజీనామా చేసి తీరాలి. ఎందుకంటే అది మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరో కింద ఉన్న క్లర్క్, కింద ఉన్నటువంటి డబ్బులు కకృతిపడి ఎవరైతే తప్పు చేశాడో వాడిని మాత్రమే నేను క్షమిస్తాను, వాడిని మాత్రమే శిక్షిస్తాను అని చెప్పి ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తీరవలసిందే అని చెప్పేసి పలగుద్ది సో నావబడింది. ఎందుకంటే ఇప్పుడు ఏదో జరిగితే చీఫ్ మినిస్టర్ నాకు సంబంధం లేదు, ప్రైమ్ మినిస్టర్ నాకు సంబంధం లేదు, మినిస్టర్కి నాకు సంబంధం లేదు, ఎక్కడో రేపు జరిగితే నాకు సంబంధం ఏంటి, ఆడెవడో రేపు చేస్తే ఎమ్మెల్యే నాకు సంబంధం ఏంటి, లేకపోతే ఇదేదో బస్ యాక్సిడెంట్ జరిగింది నాకు సంబంధం ఏంటి, ఎవడో డ్రైవర్ చేశాడు కదా, లేకపోతే రోడ్డు ఇలా జరిగింది ఇది నాకు సంబంధం ఏంటి, వాడెవడో ఎంప్లాయ్ చేశాడు కదా, లేకపోతేనేమో అక్కడెక్కడో ఇరిగేషన్ ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని చెప్తే కేసీఆర్ని అడిగాం మనం. సో ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే చీఫ్ మినిస్టర్ని అడుగుతున్నాం మనం. ఎక్కడో ఏదో ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే మన మినిస్టర్ని మనం దాన్నే జవాబుదారీతనం అంటాం, దాన్నే ఆన్సరబుల్ అని చెప్తాం మనం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏదైతే ఉంటుందో, ఆన్సరబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏదైతే ఉంటుందో ఆ డెఫినేషన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్స్ నాట్ దట్ సింపుల్గా మనకి ఏమీ సంబంధం లేదు, లేకపోతేనేమో దానికి నాకు ఏ రకమైనటువంటి ఇది లేదు, అది నేను ఆన్సరబుల్ కాదు అన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు అది. సో ప్రాబబులీ ఆ పర్స్పెక్టివ్లో మీరు దాన్ని చూడాలి, అంతే తప్ప ఎవరో సంబంధం లేకపోతే వాడి మీద నేను శిక్ష తీసుకుంటాను లేదా వాడికి ఏదో శిక్ష ఇస్తాను అన్నది ఉండదు. సో అట్లాగైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ లేకపోతే రోడ్స్ సరిగ్గా కట్టలేదు, లేకపోతేనేమో వంతెనలు పడిపోతాయి, లేకపోతేనేమో చాలా జరుగుతూ ఉంటాయి మనకి భారతదేశంలో. దేనికి నాకు ఏ రకమైన పొలిటీషియన్స్కి నాకు దేనికి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఎవరైతే వాళ్ళకే సంబంధం ఉంది. మేము మాత్రం ఏసీ రూముల్లోనూ దర్జాగా కూర్చొని ఓన్లీ పార్లమెంట్లో మాట్లాడతాం, లేకపోతే ఉంటాం, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు శిక్షించి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేము జైల్లో వేసేస్తాం. ఇది తప్పు. అకౌంటబిలిటీ అంటే ఏంటి, ఆన్సరబిలిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది డెఫినేషన్ దయచేసి అందరూ డిక్షనరీలో చూసుకుంటే మంచిదని నా భావన. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్. ఇది ఆయన ట్వీట్ చేసింది. డెఫినెట్గా ఇంతకంటే బెటర్ స్టేట్మెంట్ ఉండదు. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్టేట్మెంట్ కింద దీన్ని నేను చూస్తాను. డెఫినెట్గా ఎంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఉండదు నేషనల్, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నది యూత్ కాబట్టి డెఫినెట్గా ఇది మంచిది. బట్ నేను ఏదో ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేస్తాను, వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళని చేస్తాను, అది కాదు. మనం మోరల్ రెస్పాన్సిబిలిటీ మనం ఎవరికి డైరెక్ట్గా వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారో లేకపోతే చీఫ్ మినిస్టర్ గారో లేకపోతే మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ డైరెక్ట్గా వచ్చి ఎవరు శ్రమదానం చేయరు, ఎవరు పని చేయరు, ఎవరో ఫైల్ మీద కూడా సంతకం పెట్టరు. ఎక్కడో ఏదో జరిగితే అక్కడ సంతకం పెట్టరు కదా, చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టరు కదా. బట్ అయినా మాకేమీ సంబంధం లేదు. నేను జస్ట్ ఓన్లీ పదవిని అనుభవించడానికి వచ్చాను, పాలసీ డిసిషన్ తీసుకుంటాను, అది ఫెయిల్ అయిపోతే నాకు సంబంధం ఏముంది. డిమానిటైజేషన్ పాలసీ నేను డిసిషన్ తీసుకున్నాను, ఫెయిల్ అయిపోయింది, నాకు సంబంధం ఏంటి, నాకు సంబంధం లేదు. పాలసీ తీసుకున్నా అది ఫోర్స్లో అది ఇబ్బంది, అది దాని రిజల్ట్ రాకపోతే నాకు సంబంధం లేదు. ఏదైనా జరిగినా నాకు సంబంధం లేదు కింద ఉన్నటువంటి వ్యక్తులు అన్నటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో దీనికి నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మోరల్గా లేకపోతేనేమో అకౌంటబిలిటీ లేదు, నేను ఆన్సర్ చేయను, ఎలాంటి పాలసీ డిసిషన్ తీసుకుని ఆన్సర్ చేయను అన్నటువంటి ధోరణి దీనిలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా నాకు అనిపించింది. మేబీ నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్గా నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ కంటే అంతకంటే చాలా ఇంపార్టెంట్ లేదు, వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యూత్కి సంబంధించి అని అన్నారు. డెఫినెట్గా అది చాలా మంచి పరిణామం. డెఫినెట్గా వాళ్ళని మీరు నిజంగా పట్టించుకుంటే అసలు ఇలా అంతకంటే మంచి విషయం ఇంకొకటి ఉండదు. డెఫినెట్గా నాకంటే ఆనందపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఆ మాట ఆయన అన్నందుకు అందరూ కూడా మనం హర్షిద్దాం. డెఫినెట్గా అది చాలా మంచి మాట. ఆ లెవెల్కి స్టూడెంట్స్ ఇష్యూస్ ఆ లెవెల్కి రావడం ఫస్ట్ టైం లాస్ట్ 12 yearsలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. డెఫినెట్గా ఆ విషయంలో నేను అందరినీ, ప్రతి వ్యక్తిని నేను నిజంగా లీడర్స్ అందరికీ కూడా ఇది వాళ్ళ దృష్టికి వచ్చింది. నేషనల్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని ఒక అవేర్నెస్ లేకపోతే ఒక మతికి రావడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇంతకంటే మంచి పరిణామం నా వరకు అయితే ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మోస్ట్ నెగ్లెక్టెడ్ యూజ్లెస్ సబ్జెక్ట్ కిందే మొత్తం ప్రజలు కానీ లేకపోతేనేమో పేరెంట్స్ అనే వాళ్ళు కానీ గవర్నమెంట్స్ కానీ చూస్తున్నాయి. ఇది లైమ్లైట్లోకి రావడం అనేది ఏదైతే ఉంటుందో ఎప్పటి నుంచో నేను అనుకున్నటువంటి కోరిక, ఇది లైమ్లైట్లోకి వచ్చింది. డెఫినెట్గా అది మంచిదే. ఈ రకంగానే ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ అవుతాయి డెఫినెట్గా. కానీ ఇప్పుడు ఏదైతే మనకి స్టూడెంట్స్ కంటే యూత్ కంటే ఇంతకంటే నాకు ఇంపార్టెంట్ ఇష్యూ లేదు అని చెప్పేసి మనం చెప్తున్నామో
ఆ పర్టికులర్ దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో అవి లాస్ట్ 10 ఏళ్లలో అసలు ఏం జరుగుతుంది, మనకి యూత్కి సంబంధించి మనం ఏం చేసాము, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ మనం చూపించగలిగాము, 15 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, లేదా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అనేది నెంబర్స్తో మనం మాట్లాడుకుందాం. ఇట్స్ నాట్ దట్ ఇది ఎమోషనల్గా కాదండి. నెంబర్స్ అంటే రిపోర్ట్స్ ఉంటాయి. ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఉంటుందండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ సపోర్ట్ ఉంటుందండి, లేదా నేషనల్ లెర్నింగ్ సర్వే అనే రిపోర్ట్ ఉంటుందండి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు, సైన్సిఫిక్ రిపోర్ట్ అంటామండి, యాసర్ రిపోర్ట్ అంటాం మనం జనరల్గా. యాసర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చెప్తాం. యూడిఐఎస్సి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్, యూడిఐఎస్సి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, నేషనల్ శాంపుల్ సర్వే రిపోర్ట్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కానీ, ఈవెన్ ఆర్బీఐ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్, ఆర్బీఐ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ రిపోర్ట్ కానీ, ఈ రిపోర్ట్స్లో జనరల్గా క్యాగ్ రిపోర్ట్లో కానీ ఈ రిపోర్ట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ రిపోర్ట్స్లో గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి నెంబర్స్కి సంబంధించి గత 15 ఏళ్లలో మనం ఏమి సాధించాము ఎడ్యుకేషన్ పరంగా, యూత్కి మనం ఏం చేసామన్న దాని గురించి మాట్లాడుకుందాం. నేను వీడియో లోపలికి వెళ్దాం అప్పుడు వన్ బై వన్. సో జనరల్గా మీరు యూడిఐఎస్సి రిపోర్ట్లోకి మనం వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ యొక్క శాతాన్ని మనం తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పి ఏదైతే అందరూ అనుకుంటున్నామో, యాక్చువల్గా 26 కోట్ల వరకు స్కూల్లో పిల్లలు ఉంటారు మనకి, అండర్ గ్రాడ్యుయేషన్ కాకుండా, అంటే ఓన్లీ 12th క్లాస్ వరకు కూడా. ఈసారి అంటే 15 ఏళ్ల క్రితం 26 కోట్ల మంది ఉంటే ఇప్పుడు 24.8 కోట్ల మందికి తగ్గిపోయారు. అంటే స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్ యొక్క స్టూడెంట్స్ యొక్క నెంబర్ తగ్గిపోయింది. దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మనం విడదీసినట్లయితే 26 కోట్లలో గవర్నమెంట్ ఓన్లీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు 10.8 కోట్ల మంది ఒకప్పుడు ఉంటే ఇప్పుడు 10.3కి తగ్గిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఓవరాల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. అట్లా గవర్నమెంట్ ఎయిడెడ్ కూడా తగ్గిపోయిన నెంబర్ ఆఫ్ స్కూల్స్. స్టూడెంట్స్ కూడా 19 కోట్లు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇప్పుడు ఆల్మోస్ట్ 16 కోట్లకు పడిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒక విద్యార్థుల యొక్క సంఖ్య అబ్నార్మల్గా పడిపోయింది. అట్లాగే డ్రాప్ అవుట్ రేషియో అంటారండి, 2023-24 దగ్గర నుంచి 2025-26 ఈ 2 ఇయర్స్లోనే ఈ 86 లక్షల మంది అఫీషియల్గా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయినట్టుగా యూడిఐఎస్ రిపోర్టు, అఫీషియల్ గవర్నమెంట్ రిపోర్టు చెప్తుంది. 30% ఆఫ్ ది స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎలాంటి సదుపాయాలు, టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేవని అఫీషియల్గా చెప్తున్నటువంటి రిపోర్టు. సింగిల్ టీచర్గా ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పటికీ కూడా 1,00,000 మందే ఉన్నారు. ఇప్పటికే యూడిఐఎస్ రిపోర్ట్ ప్రకారం ఒక స్కూల్ ఉన్నటువంటి స్కూల్స్ యొక్క నెంబరు 1,00,000 స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్, ఒక్క స్కూల్లో ఒక్క స్టూడెంట్ కూడా ఎన్రోల్మెంట్ అవ్వనటువంటి స్కూల్స్ 6,000 వరకు మనకు ఉన్నాయి. ఈ స్కూల్స్కి ఏదైతే నేషనల్ లెర్నింగ్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ సర్వేకి సంబంధించినటువంటిది ఇది. అట్లాగే యాసర్ రిపోర్ట్లో మనం వెళ్ళినట్లయితే అఫ్కోర్స్ యూడిఐఎస్సీలో మనకి అండర్ గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్స్ మనం 11th, 12thలో తీసుకున్నట్లయితే 3.3 కోట్లు ఉన్నారు. ఈ 3.3 కోట్ల గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థుల సంఖ్య 1.82, ప్రైవేట్కి వచ్చేటప్పుడు 2.3. ఇందులో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ దేనికి పనికిరాని కోర్సులు అని మనం చెప్పి ఇదంతా యూజ్లెస్ కోర్సులు అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా 15 ఏళ్ల క్రితం 40% ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ పిల్లలు చదివితే 15 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పటికీ కూడా ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ యూజ్లెస్ కోర్సెస్ 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సైన్స్కి సంబంధించి అప్పుడు 33% ఉంది, ఇప్పుడు 33% ఉంది. కామర్స్ 23% తగ్గలేదు జాబ్స్ లేకపోయినా కూడా. సో వొకేషనల్లో పెంచాలి, వొకేషనల్ అప్పుడు 3% ఉన్నాయి, ఇప్పుడు కూడా 3% ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ స్కూల్స్ పర్స్పెక్టివ్లో కానీ, యూజ్లెస్ కోర్సెస్ పెట్టడంలో కానీ, ఉపయోగం లేని రకమైన కోర్సెస్ పెట్టడంలో కానీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా అంటే జీరో ఇంప్రూవ్మెంట్ ఉందని అఫీషియల్గా యూడిఐఎస్ రిపోర్టు చెప్తున్న మాట. అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ పెరిగిందా అంటే ఓవరాల్ ఎన్రోల్మెంట్ పెరగలేదు. అట్లాగే స్కూల్స్లో టీచర్స్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి నేను వస్తాను ఇప్పుడు. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ముందు నెంబర్ చెప్తాను. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి 4.5 కోట్ల మంది మనకు చదివితే అండర్ గ్రాడ్యుయేషన్ 3.6 కోట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి 50 లక్షలు, పిహెచ్డీ వచ్చి దగ్గరగా టోటల్గా వచ్చి 25, అలాగే డిప్లొమా వచ్చేది 17 లక్షలు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంత స్టూడెంట్స్ 4.5 CR ఉన్నట్లయితే దీంట్లో ఓన్లీ హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్ మళ్ళీ 1.25 crores ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపయోగం లేని కోర్సులు అని చెప్పేసి అఫీషియల్గా ఎన్నో రిపోర్ట్లు, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్పినప్పటికీ కూడా, రికమెండేషన్స్ చేసినప్పటికీ కూడా అవే కోర్సులు, అవే కాలేజీలు గవర్నమెంట్ కూడా మనం రన్ చేస్తున్నాము. ఎలాంటి మార్పు చేయలేదు. యూత్ మనకి ఇంపార్టెంట్, యూత్ యొక్క వెల్ఫేర్, యూత్ యొక్క జాబులే ఇంపార్టెంట్ అని మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు. ఎలాంటి తీసుకున్నాం అన్నది నాకు అర్థం కాలేదు. మేబీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అట్లాగే సైన్సెస్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, కామర్స్లో కానీ ఏదైతే ఉన్నాయో, మెడికల్లో కానీ ఏదైతే ఉంటాయో ఈ నెంబర్ ఆఫ్ ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. వీళ్ళ చదివే కోర్సుల్లో క్వాలిటీ లేని ఎడ్యుకేషన్, క్వాలిటీ లేనివి యూజ్లెస్ కోర్సెస్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పర్సంటేజ్లో 1% కూడా మార్పు రాలేదు. కాబట్టి మరి మనం యూత్ వెల్ఫేర్ మనకు కావాలి, యూత్కి జాబ్ రావాలి, లేకపోతే యూత్కి బెటర్గా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి మార్పులు మనం చేసాము గత 15 ఏళ్లలో అని తీసినట్లయితే ఆ నెంబర్స్ మనకు మాట్లాడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ గురించి చెప్పాను, స్టూడెంట్స్ గురించి తక్కువ చెప్పాను, అలాగే స్కూల్ వేకెన్సీస్ గురించి నెక్స్ట్ చెప్తారండి. అట్లాగే ఇప్పుడు నెంబర్స్ వద్దాం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్దాం.
గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే 26 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 24.8 కోట్లు ఎవరైతే పిల్లలు ఉన్నారో, వీళ్ళలో మనం సర్వే చేసినట్లయితే యాసర్ రిపోర్ట్ వాళ్ళు సర్వే చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే 5వ తరగతి పిల్లలు ఎవరైతే చదువుతారో, 5వ తరగతి చదివే పిల్లలు 2వ తరగతి టెక్స్ట్ బుక్ ఇచ్చినట్లయితే కనీసం 60% పైనే ఎవరో కూడా టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ 8వ తరగతి పిల్లలకి 8వ తరగతి పిల్లలకి 4వ తరగతి బుక్ ఇచ్చినట్లయితే కనీసం 60% ఆఫ్ ది పిల్లలకి అర్థం కావటం లేదు. రీడింగ్ చేయలేకపోతున్నారు 50% 8వ తరగతి పిల్లలు. బేసిక్ అర్థమెటిక్ డివిజన్స్ పర్సంటేజ్లు కట్టడం 60 మందికి రాదు. ఇంగ్లీష్ కనీసం చదవలేకపోతున్నారు 8వ తరగతి ఉన్నటువంటి పిల్లలు. సో ఇది నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ కదా అఫీషియల్గా ఇచ్చారు. ఈవెన్ తోకంలో రాళ్ళు వేస్తే రాళ్ళు ఎన్నో చెప్పలేకపోతున్నారు. 10th క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే పాస్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈవెన్ 10% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఆ అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉన్నారు. వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక 8వ తరగతి పిల్లవాడు 2వ తరగతి టెక్స్ట్ బుక్, అదే 4వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నాడు. ఒక 5వ తరగతి పిల్లవాడు 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేని పరిస్థితికి వచ్చారు. అలాగే గ్రాడ్యుయేషన్లోకి వచ్చినప్పటికి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే చెప్తున్నారో అఫీషియల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మన రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఏదైతే రిపోర్ట్ ఉంటుందో పార్లమెంటరీ కమిటీ ఒకటి ఉంటుందండి. అఫ్ కోర్స్ అది వేకెన్సీస్ గురించి చెప్తుందండి. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది. ఈవెన్ ఎకనామిక్ సర్వేలో కూడా కొంత చెప్తుంది. వాళ్ళ చెప్పినది ఏంటంటే 100కి 10 మంది మాత్రమే ఈ యొక్క స్కిల్స్ సరిపడా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారని చెప్పారు. 2015లో కూడా అంతే ఉన్నది నెంబర్. ప్రాబబుల్లీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడం కానీ ఎంప్లాయబిలిటీ పెరగడంలో కానీ నెంబర్ పర్సంటేజ్ ఏదైనా మారిందా అంటే మారలేదు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ మారిందా అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, స్కిల్ తగ్గిపోయింది, యూజ్లెస్ కోర్సులు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ దానికి నెక్స్ట్ అలాగే అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవ్వడంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో చాలా అత్యుత్సాహంగా అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అప్రూవల్స్ ఏదైతే యూజీసీ కానీ సంబంధించిన యూనివర్సిటీస్ బాగా పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి 10 ఏళ్లలో. దానికి కంగ్రాచులేషన్స్. ఈ పెరిగినటువంటిది ఎలాంటి రెగ్యులేటరీ మెకానిజం లేకుండా అన్ని కాలేజీల్లోనూ స్కామ్స్ జరిగినాయి. నాక్ స్టార్స్ కానీ ఎగ్జామ్స్ కానీ జరగకుండా సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ, ఫెయిల్ అయిపోయిన సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ, క్వాలిటీ అన్నదానికి ఎలాంటి రెగ్యులేటరీ మెకానిజం లేకుండా 42,000 కాలేజీలు భారతదేశంలో ఉంటే 1,200 యూనివర్సిటీస్ మనకు భారతదేశంలో ఉన్నట్లయితే ఈ యూనివర్సిటీస్కి ఎలాంటి రెగ్యులేషన్స్ ఎలాంటి చెక్స్ లేకుండా సర్టిఫికెట్స్ మామూలుగా ఫ్యాక్టరీ కింద ప్రొడ్యూస్ చేసి యూజ్లెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి 2026 దిగజారిందా లేదా? 15 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉంది, అప్పుడు దరిద్రంగానే ఉంది, ఇప్పుడు దరిద్రంగానే ఉంది, ఇంప్రూవ్ అవ్వదంటున్నాం. అప్పుడు అక్కడ దరిద్రంగా ఉంది కాబట్టి మనకి ఇచ్చారు పదవులు. మనం ఏం ఇంప్రూవ్ చేసాం అన్నదానికి మనకి నిజంగా అంత ఇంపార్టెంట్ నేషనల్ యూత్ వెల్ఫేర్, నేషనల్ యూత్ కెరియరే మనకి ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తులు గత 12 ఏళ్లలో 15 ఏళ్లలో ఎడ్యుకేషన్ క్వాలిటీని ఎక్కడ మనం పెంచామో, ఇంకా వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చేసామా లేదా అన్నదానికి మనం మాట్లాడుకుందాం. అలాగే ఉద్యోగాలు సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్లో 1 కోటి మంది బయటికి దగ్గరగా బయటికి వస్తున్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పుడు ఒక 50 లక్షల మంది వస్తారు, పిహెచ్డీ వచ్చేటప్పుడు ఒక 50,000 మంది వస్తారు. మొత్తం చూసినా కూడా 1.1 crore ఎవరైతే ఉన్నారో 1.1 crore బయటికి పాస్ అయ్యి బయటికి ఎవరి ఇయర్ బయటకు వస్తున్నప్పుడు మనకి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి పర్సంటేజ్లో చూద్దామండి. 15 ఏళ్ల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఇప్పుడు మనం నిజంగా నేషనల్ యూత్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, దానికంటే నథింగ్ మోర్ ఇంపార్టెంట్ అని అన్నాం కాబట్టి ఏం మనం చేసాం పాస్ట్ది ఫ్యూచర్ వదిలేండి, ఎమోషనల్గా ఉన్నట్టు. సో అప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, ఏ ఇండస్ట్రీలో ఎన్ని ఎంప్లాయ్మెంట్స్, ఏ ఇండస్ట్రీలో ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినా మనం మాట్లాడుకుందాం. సో మీకు ఇండస్ట్రీస్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఐటీ ఇండస్ట్రీలో ఒకప్పుడు 4 లక్షల 5 లక్షల సంవత్సరానికి జాబ్స్ క్రియేట్ అయితే ఈసారి ఏ బబుల్ వల్ల వరల్డ్ వైడ్ వచ్చినటువంటి ఇబ్బంది వల్ల 1.35 జాబ్స్ మాత్రమే ఇయర్ క్రియేట్ అయినాయి. దానికి ఎవరు ఏం చేయలేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చింది. అఫ్కోర్స్ దానికి తగ్గట్టుగా వేరే ఇండస్ట్రీస్ డెవలప్ అయితే బాగుండేది. ఐటీ ఇండస్ట్రీస్ పక్కన జీసీసీ ఏదైతే ఉందో మనకు 1 lakh వరకు వచ్చింది, ఇంతకు ముందు లేవు, పెరిగినాయి డెఫినెట్గా. సో ఐటీ ప్లస్ జీసీసీ తీసుకున్నట్లయితే 2.5 lakhs. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా పర్సంటేజ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే 4 lakhs ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. పెద్దగా ఏమైనా పెరిగిందంటే లేదు. ఈవెన్ మేక్ ఇన్ ఇండియాలో కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ పర్సంటేజ్ చాలా ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి, మనకి కొత్తగా రావడం పక్కన పెట్టండి. ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ చాలా మూతపడిపోవడం వల్ల నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైతే మనకి క్రియేట్ అవుతుందో జాబ్లో ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఏమైనా మనకి పెరిగిందా అని అడిగితే పెరగలేదు, 0 పెరిగింది 2015తో మనం కంపేర్ చేసుకుంటే. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిసిటీ సెమీ కండక్టర్స్ బాగా వస్తున్నాయని చెప్పి ఏదైతే చెప్తున్నామో 2025లో 50,000 జాబ్స్ క్రియేట్ అయినాయి అంత. సో ఆ జాబ్స్ పెద్దగా పెరగలేదు మనకి. అట్లాగే మీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ పేషెంట్లు బాగా పెరిగిపోవడం వల్ల ఇందులో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెరిగిందంటే పెరిగింది, 4 లక్షల ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దీనికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ మనకు హాస్పిటల్స్ బిల్లు ఎన్ని పెరుగుతున్నాయి కాబట్టి. సో అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఉంటాయో ఇందులో కూడా ఎంప్లాయీస్ పెరిగారు, దీనికి కూడా కంగ్రాచులేషన్స్. దీనికి రీజన్ ఏంటంటే సో కోచింగ్ సెంటర్స్ అన్ని పెరిగి లూటింగ్ చేసి గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళటం మానేశారు కాబట్టి అందరూ ప్రైవేట్ స్కూల్స్కే వస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే వస్తున్నారో ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది టీచర్స్ రిక్రూట్ చేసి వీళ్ళ రక్తాన్ని పీడించి డబ్బులు కోట్లలో వసూలు చేస్తారు, లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సంవత్సరం క్రియేట్ అయింది. ఇంతకుముందు 1 lakh ఉంది, అది పెరిగినందుకు మనం
సో డెఫినెట్గా మనం ఆ విషయంలో మనకు ప్లస్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. రిటైల్ రంగంలో డెఫినెట్గా అంతకు ముందు లేదు, స్విగ్గీ జొమాటో కంపేర్ చేయడానికి 4 లక్షల మంది వచ్చిన. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే ఒక 3 లక్షల మంది. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే మిగతా సరే అఫ్కోర్స్ టెలికామ్ తగ్గిపోతుంది అనుకోండి, తగ్గిపోయింది. అట్లాగే మీకు మిగతా ఏవైతే ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఓన్లీ 1 lakh జాబ్స్ మాత్రం మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. ఒక్క తెలంగాణలో 134 ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి 100 వేసుకున్నా కూడా ఇంక నేను చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం మీద 1 లక్ష జాబ్స్ క్రియేట్ అయితే ఇక్కడ చదివినటువంటి విద్యార్థి ప్రతి 100 మందిలో 4 నుంచి 5 మాత్రమే 15,000 రూపాయలతో జాబ్లు వస్తున్నాయి. మిగతా వాళ్ళకి జాబ్స్ లేవు, ఆ ఇండస్ట్రీ లేదు. దీనికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇలా ఓవరాల్గా చూసినట్లయితే ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్స్ అంటే 2 ఉంటాయి. ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్లో ఏదైతే ఫార్మల్ సెక్టర్ ఏదైతే చెప్తున్నామో దీంట్లో క్రియేట్ అయ్యే జాబ్స్ మొత్తం 20 లక్షల వరకు ఉన్నాయి అంతే. మనకి 1,10,00,000 బయటకు వస్తే 15,000 20,000 రూపాయల జాబ్ను కూడా జాబ్ కింద కన్సిడరేషన్ చేస్తే 20 లక్షల ఫార్మల్ సెక్టర్లో వచ్చినాయి. మిగిలిన వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్, సరే పొగడలు వేసుకుంటారా, బజ్జీలు వేసుకుంటారు, అది ఇన్ఫార్మల్ సెక్టర్ పక్కన పెడతాం. గవర్నమెంట్ జాబ్స్ ఒకప్పుడు 2 లక్షలు తీసేవారు 2015లో. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అఫ్కోర్స్ మన సచివాలయంలో ఉన్న జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈ జాబ్స్ పర్స్పెక్ట్లో తీసుకున్నట్లయితే భారతదేశం మొత్తానికి సంవత్సరం 2.5 లక్షలు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని క్రియేట్ అయితే మొత్తం కలిపితే గవర్నమెంట్ జాబ్స్ సంవత్సరానికి క్రియేట్ అయ్యి చిన్న చితకగా 7 లక్షల వరకు క్రియేట్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ ఇన్ని క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ స్వేపర్ యూపీలో మనకు పడితేనే 16 లక్షల మంది అప్లికేషన్ పెట్టినందుకు కంగ్రాచులేషన్స్. అంటే ఒక స్వేపర్ పోస్ట్కి 16 లక్షల మంది అప్లికేషన్లు పెట్టి స్థాయికి మన దేశం ఎదిగింది అన్ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అంటే దానికి కంగ్రాచులేషన్స్ మనం అందరూ కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అలాగే రైల్వే గవర్నమెంట్ జాబ్స్ పడితే ఏ విధంగా ఉంది అంటే 3 కోట్ల మంది ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా 3 కోట్ల మంది అప్లై చేసిన ఎలాంటి జాబు లేదు. భారతదేశ రైల్వేకి సంబంధించి 3 కోట్ల మంది అప్లై చేశారు. అంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు కాబట్టి, అంతమంది అప్లై చేశారు కాబట్టి, అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి అన్ని జాబ్స్ ఉన్నాయి. ఎన్ని జాబ్స్ ఉన్నాయన్న దానికి కంగ్రాచులేషన్స్ అంటే డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జాబ్స్ అట్లాగే ఎవరైతే చదువుతున్నారో ఈ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో కనీసం 100కి 10 మందికి 5 మందికి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, రీసెర్చ్ లేదు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్లో ఏమి లేవు. సరే మీరు అనొచ్చు సార్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడదాం. అంటే ఓన్లీ ప్రెస్టీజియస్ కాలేజెస్ మాట్లాడదాం కదా. ప్రెస్టీజియస్ కాలేజెస్ అనేటువంటి ఐఐటీస్ ఏవైతే ఉంటాయో అంటే రిపోర్ట్ చదివి నేను రాసుకుని మీకు చెప్తున్నానండి చదివి. సో రీసెంట్గా ఉన్న రిపోర్ట్ ఐఐటీస్లో ఉన్న 23 కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో 38.4 కరెక్ట్ నెంబర్ అండి, 38.4% ఆఫ్ ది వేకెన్సీస్ మోస్ట్ ప్రెస్టీజియస్గా గొప్పగా చెప్పుకున్నటువంటి ఐఐటీస్లో కూడా ప్రతి 10 మందికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి 4,800 వేకెన్సీస్ ఉన్నాయి. అఫీషియల్గా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ ఇచ్చింది. 12,500 టోటల్ వేకెన్సీస్కి 23,000 ఐఐటీస్కి 4,800 వేకెన్సీస్ యాజ్ ఆన్ డేట్ ఉన్నాయి. సో ఇంత పర్సంటేజ్ వేసి చూస్తే 2015 ముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎలాంటి వేకెన్సీస్ ఫిలప్ అవ్వలేదు. దీనికి కంగ్రాచులేషన్స్. అట్లాగే IIITస్లో మనం చూసుకున్నట్లయితే IIITస్లో 54% ఆఫ్ ది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో ప్రతి ఇద్దరికి ఒక ఫ్యాకల్టీ ఉన్న IIITస్లో కూడా IIITస్ మనం శాంక్షన్ చేసాము, కొబ్బరికాయ కొట్టామని చెప్పేసి మనం ఏదైతే చెప్తున్నామో ఉన్న కాలేజీని క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి రా బాబు అంటే కొత్త కాలేజీలు కొబ్బరికాయలు కొట్టడంలో డెఫినెట్గా ముందున్నందుకు కంగ్రాచులేషన్స్. దాంట్లో 54% వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి ల్యాబొరేటరీస్ ఇవ్వలేదు. ఈవెన్ IIIT కర్నూలు లాంటి చోట కూడా, NIT వరంగల్ తాడేపల్లిగూడెం లాంటి చోట కూడా దీనికి కూడా డెఫినెట్గా అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా NITస్లో ఉన్నటువంటి 34 కాలేజెస్లో 29% అఫీషియల్గా ఇచ్చినటువంటి నెంబర్, ఆర్టీఏలో అడిగితే అఫీషియల్గా వచ్చిన నెంబర్ 29% ఆఫ్ ది వేకెన్సీస్ యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి ఉన్నాయి మనకి. సో ఈ వేకెన్సీస్ ఫిలప్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూత్ మనకి ఇంపార్టెంట్, యూత్ వెల్ఫేర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ ప్రెస్టీజియస్ సెంట్రల్ ఫండెడ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లోని ఇన్ని వేకెన్సీస్ మనకు ఉన్నట్లయితే మిగిలినటువంటి స్టేట్ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేనే లేదు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అనుకున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా దానికి కూడా 1 and 3 29, దీనికి కూడా 29% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా ఇచ్చినటువంటి నెంబరు. దానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ అంటారండి. దయచేసి ఆవేశపట్టం కంటే గూగుల్లోకి వెళ్ళి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ 2025-26 కొట్టి దాన్ని చదివినట్లయితే క్లియర్ కట్ నెంబర్స్ అండి ఇవి. అలాగే ఐఐఎమ్స్ ఏదైతే ప్రెస్టీజియస్గా మనం చెప్పుకుంటున్నామో ఐఐఎమ్స్లో 31% ఆఫ్ ది వేకెన్సీస్ యాజ్ ఆన్ డేట్ మనకు ఖాళీగా ఉన్నాయి. మోస్ట్ ఇండియాలో గొప్పగా చెప్పుకుని ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, యూత్ ఇంపార్టెంట్, యూత్ వెల్ఫేర్ ఇంపార్టెంట్, యూత్ కెరియర్ ఇంపార్టెంట్ అన్నటువంటి అలా అనుకుంటే నిజంగా అన్నమాట వాస్తవం అయితే ఇన్ని వేకెన్సీస్ ఓన్లీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లోని ఇన్ని వేకెన్సీస్ పెట్టినందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా, కంగ్రాచులేషన్స్ అంత పెట్టినట్టు, దీని ఫండింగ్ ఏమీ లేకుండా. అలాగే ఎయిమ్స్ ప్రెస్టీజియస్గా చెప్పుకుని మెడికల్ కాలేజెస్లో 11 ఎయిమ్స్లో ఆర్టీఏకి వచ్చినాం. నెట్లో దొరుకుతుందండి, ఆర్టీఏకి వచ్చిన అడిగితే 39% ఆఫ్ ది ఎయిమ్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వేకెన్సీస్ లేవు. అంటే ప్రతి 4,000 టోటల్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్టామినా ఉన్నటువంటి ఫ్యాకల్టీ శాంక్షన్ స్ట్రెంగ్త్ అయితే దానికి శాంక్షన్ స్ట్రెంగ్త్ అంటారు. 11 ఎయిమ్స్ మొత్తం ఆల్ పుట్ టుగెదర్ 1600 ఖాళీలు ఈ రోజుకి మనకి ఇంకా ఉన్నాయి. దీనికి ఏదైనా చెప్పాలనుకున్నట్టు డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ మనం. ఎందుకంటే మనం ఇంప్రూవ్ అయ్యాం కదా 12 సంవత్సరాలు, ఈ పర్సంటేజ్లు అన్నీ పెరిగినాయి కాబట్టి మనం ఇంప్రూవ్ అయ్యాం కాబట్టి అందరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్దాం, మనం అందరికీ తప్పనిసరిగా చెప్పాలి. అట్లాగే పోనీ ఏదైనా 12 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఏదైనా ఎడ్యుకేషనల్గా మనం సాధించి రీసెర్చ్లో ఏమైనా సాధించి ముందుకెళ్ళాము అనుకున్నట్లయితే ఫీల్డ్ మెడల్స్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఆఫ్ కోర్స్ నాకు తెలిసిన ఒక ఆయన యూనివర్సిటీ వచ్చి కాకరకు రావడం జరిగింది. సో ఫీల్డ్ మెడల్స్ మనం తీసుకున్నట్లయితే ఫీల్డ్ మెడల్స్లో కానీ ఒకటి ఉందా మనకి భారతదేశానికి? ఈ 12 ఏళ్ళలో మనం ఏమైనా ఇంప్రూవ్ అయ్యాం? 15 ఏళ్ళలో నోబెల్ ప్రైజెస్ వచ్చినాయా, ట్యూరింగ్ అవార్డ్స్ వచ్చినాయా, లస్కర్ అవార్డు అంటారు మెడికల్లో ఇచ్చే అవార్డు వచ్చిందా, బ్రేక్ త్రూ ప్రైజ్ అంటారు దానికి ఏమైనా వచ్చిందా, వోల్ఫ్ ప్రైజ్ అంటారు సైన్స్లో ఇస్తారు దానికి ఏమైనా వచ్చిందా, IEEE మెడల్ ఫర్ ఆనర్ అంటారు దానికి ఏమైనా వచ్చినాయా, క్రుంత్ ప్రైజ్ అంటారు దానికి ఏమైనా వచ్చినాయి, ACM ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ అంటారు కొంతమందికి వచ్చినాయండి, అది కంప్యూటింగ్లో ఉంటాయండి, క్యాబ్లీ ప్రైజ్ అంటారండి సైన్స్ న్యూరో సైన్సెస్లో అట్లా ఇస్తారు ఏమైనా వచ్చినాయా, క్యూటో ప్రైజ్ కానివ్వండి, ఏ ప్రైజ్ తీసుకోండి, షా ప్రైజ్ తీసుకోండి, లేకపోతే జపాన్ ప్రైజ్ తీసుకోండి, ఎనీ ప్రైజ్ యూ టేక్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ఇంటర్నేషనల్ వైడ్లో ఏ ఒక్కటి కూడా మనకి గత 12 సంవత్సరాల్లో రానందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, డెఫినెట్గా మంచిదే. అలాగే ఈ కాలేజెస్ ప్రపంచంలో ఎక్కడా కూడా కొత్త కాలేజీలు ఎక్కడా కూడా స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు అమెరికాలో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ, ఈవెన్ చైనాలో కానీ, ఈవెన్ తైవాన్లో కానీ, ఈవెన్ సౌత్ కొరియాలో కానీ, లేకపోతే ఈవెన్ ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, యూకేలో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా గత 30 ఏళ్ళ నుంచి అవే కాలేజీలోనే ఆ కాలేజీలోనే ఫండింగ్ ఇచ్చి క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తున్నారు. అలా కాకుండా మనకున్న కాలేజీలు వేస్ట్ అని మనమే ఒప్పుకుని ఎయిమ్స్ని నెంబర్ ఆఫ్ కాలేజీని పెంచుతున్నాము, ఐఐటీస్ని మనం పెంచుతున్నాం. ఐఐటీస్ని మనం పెంచుతున్నాము క్వాలిటీ ఆఫ్ అంటే అండ్ ఇండైరెక్ట్గా ఐఐటీస్లో మాత్రమే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ పబ్లిక్గా చెప్తుంది కాబట్టి దీనికి కూడా కంగ్రాచులేషన్స్. రీజన్ ఏంటంటే మిగిలిన ఉస్మానియా యూనివర్సిటీతో మాకు పని లేదు, నాగార్జున యూనివర్సిటీతో అవసరం లేదు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీతో మాకు పని లేదు, లేకపోతే కాకతీయ యూనివర్సిటీతో మనకు పని లేదు, ఈ యూనివర్సిటీస్లో క్వాలిటీ లేదు, ఓన్లీ ఐఐటీస్లో మాత్రమే, ఐఐఎమ్స్లో మాత్రమే, నల్సార్లో మాత్రమే, ఎన్ఐటీస్లో మాత్రమే క్వాలిటీ, ఎయిమ్స్లో మాత్రమే క్వాలిటీ ఉంటుందని మనమే పబ్లిక్గా ఒప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆ కాలేజీని పెంచుతున్నాం. ఎగ్జిస్టింగ్ కాలేజ్ ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక కాలేజీ కూడా కొత్తగా పెట్టి ఈ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లోకి వచ్చింది గత 30 ఏళ్లలో, గత 20 ఏళ్ళ 25 ఏళ్లలో ఒక్కటి కూడా లేదు. ఇది తెలుసుకుని ఇది ఆలోచించగలిగి అర్థం చేసుకుని తెలివి మీకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో కొత్తగా కాలేజీలు మీరు చైన్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకెళ్ళడం వల్ల మిగిలిన 42,000 కాలేజీలు భారతదేశంలో ఉన్న కాలేజీలు దేని గురించి ఉన్నాయి, 1100 యూనివర్సిటీస్ దేని గురించి ఉన్నాయి అన్నదానికి ఆన్సర్ మనం చెప్పాలి. ఈ కాలేజీలు మనం పెంచిన కాలేజీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 50% ఖాళీగా ఉన్నాయి. అంటే ఓన్లీ కొబ్బరికాయ కొట్టి ఫోటోలు దిగడానికి మన కాలేజీలు స్థాపిస్తున్నామా? స్థాపించిన తర్వాత దానికి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ల్యాబ్స్ లేకుండా మనం ఎలా రన్ చేస్తున్నాం? మిగిలిన కాలేజెస్లో మొత్తం కంప్లీట్గా 90% ఆఫ్ ది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో చదివే పిల్లలు కాదా? ఓన్లీ ఐఐటీలో చదివే పిల్లలైనా? కాలేజీలు ఎన్ని పెంచారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, నా దగ్గరికి వస్తే క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్తాను. కొత్త కాలేజీలు 10, 20, 30 పెంచితే భారతదేశానికి 1,10 లక్షల మంది బయటకు వచ్చినప్పుడు ఇవి సరిపోవు. కాబట్టి ఉన్న కాలేజీల్లో మీరు ఎంత పెంచారు? జాదవ్పూర్ యూనివర్సిటీ ఏం చేశారు, అన్నా యూనివర్సిటీ ఏం చేశాము, పూణే యూనివర్సిటీ ఏం చేశాము, లేకపోతే అన్నా యూనివర్సిటీ ఏం చేశాము, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఏం చేసాము? ఈ స్టేట్ యూనివర్సిటీస్ పరిస్థితి ఇలా అధ్వానంగా ఉంటే డీమ్డ్ కాలేజీలకు విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చి ఒక్కొక్క కాలేజీకి 4,000 అడ్మిషన్స్ 2015లో లేవు. ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి యూజీసీ రికగ్నైజ్డ్ ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, ఎలాంటి క్రాస్ చెక్ లేకుండా, ఎలాంటి రెగ్యులేషన్స్ లేకుండా స్కాములు చేసినటువంటి కాలేజెస్ అన్నింటికి కూడా ఒక్కొక్క కాలేజీ పర్మిషన్స్ 4,000 సీట్లు 5,000 సీట్లు ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ 100 సీట్లే ఉంటాయి. సో దీనికి డెఫినెట్గా అందరికీ కూడా డెఫినెట్గా మనం మంచి చేసాము, కంగ్రాచులేషన్స్ అంటే. R&Dకి సంబంధించి 2015లో జీడీపీలో మనం పెట్టినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 0.62% R&Dకి మనం పెట్టాము. అది చాలా వరస్ట్ పర్సంటేజ్ అని చాలామంది తిట్టారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు 2026కి మనం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా 0.6% R&Dకి ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? R&Dకి జీడీపీలో ఇచ్చే పర్సంటేజ్ అది. మిగతా కంట్రీస్లో 5.7 ఇజ్రాయెల్లో ఉంది, సౌత్ కొరియాలో 5.3 ఉంటుంది, యూఎస్లో 3.4 ఉంది, యూకేలో 2.9 ఉంది, జర్మనీలో 3.1 ఉంది, లేకపోతే స్వీడన్లో 3.4 ఉంది, చైనాలో 2.6 ఉంది, ఫ్రాన్స్లో 2.2 ఉంది. వరల్డ్ యావరేజ్ 2.3% ఉంటే మనం 1/3, దాంట్లో 1/3 ఓన్లీ రీసెర్చ్కి మనం 0.6 పెట్టినప్పుడు ఎట్లాంటి రీసెర్చ్ పబ్లికేషన్స్, ఎలాంటి పేటెంట్స్ మనకు వస్తాయి? మన టెక్నాలజీలో మనకి ఇలాంటి టెక్నాలజీ కానీ, క్వాంటమ్ లాంటి టెక్నాలజీ కానీ కనీసం 1% కూడా కాదు, 0.1 to 0.2% కూడా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ లేదు. కరెక్ట్గానే విన్నారు, 0.1 కాదండి, 1 అంటే చాలా ఎక్కువ. సో అమెరికాలో 750 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే దాంట్లో 1% కూడా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ జరగట్లా.
సో నేను డబ్బులు ఏది పెట్టమని నేను చెప్పట్లా, నా ఉద్దేశం అది కాదండి. అంటే ఈ ఎడ్యుకేషన్కి యూత్కి మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి దీనికి మనం ఏం చేసాం అన్న దాని గురించి రీసెర్చ్కి మనం ఏం చేసాము, అది ఇన్నోవేషన్స్కి ఏం చేసాము, వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి అనే ఉద్దేశం మనం మాట్లాడుకుందాం. సరే, ప్రైవేట్ రంగంలో R&Dకి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏ దేశం తీసుకున్నా 75% ఆఫ్ ది R&D ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఇండస్ట్రీస్, ఓన్లీ 25% మాత్రమే గవర్నమెంట్ వస్తాయి. టోటల్ జీడీపీ అంటే ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ కాబట్టి ఎంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేసి గవర్నమెంట్పై 25% మాత్రమే మన R&Dలో ప్రైవేట్ కంట్రిబ్యూషన్ ఉంది, 70% గవర్నమెంటే ఉంది. 25% మనం పెంచలేదు. ఇంతకు ముందు కూడా ప్రైవేట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి కానీ లేకపోతే దీని నుంచి ఏదైతే ఉందో అందులో మార్పు ఏమీ రాలేదు. ఎడ్యుకేషన్కి సంబంధించి యూనియన్లో స్టేట్ గవర్నమెంట్ మొత్తానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పాలసీ చేసినప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్లో కానీ ఈవెన్ ఎకనామిక్ సర్వేలో ప్లానింగ్ కమిషన్లో కానీ ఈవెన్ పార్లమెంట్ దాంట్లో కానీ చెప్పింది ఏంటంటే 6% మాకు టార్గెట్ ఉంది. NEP 2020లో కంపల్సరీగా 6% చేస్తామని మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రోజు కూడా 4% మాత్రమే బడ్జెట్ ఉంది. దాంట్లో అమౌంట్ ఎక్కువ లేదు కాబట్టి దానివల్ల మీకు చాలా స్కూల్స్లో కానీ చాలా కాలేజెస్లో కానీ సరైన ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ కానీ సరైనటువంటి ల్యాబ్స్ కానీ సరైన ఫ్యాకల్టీ లేదు. చాలా కాలేజీలు M.Tech చదివిన వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు ఫ్యాకల్టీ కింద ఉన్నారు కదా, ఎంసెట్ కాలేజీలోను స్టేట్ కాలేజీలోను. ఇలాంటి కాలేజీలో ఎలాంటి ఇన్స్పెక్షన్స్ లేకుండా ఎవడి పాఠం చెప్పినా పర్వాలేదు, ఎలాంటి ఇన్స్పెక్షన్స్ మాకు పని లేదు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేదని చెప్పేసి స్కామ్లు చేసి డబ్బులు ఇచ్చి NAC A స్టార్ ఏ అని చెప్పుకుని ఎలాంటి క్వాలిటీ లేనటువంటి వాటికి NAC A అని చెప్పి ఏదైతే మనం చెప్పుకుంటామో అన్నిటికీ ఎలాంటి గ్రేడింగ్ ఇచ్చినందుకు క్వాలిటీ లేదని ఉన్నంత అందరికి పబ్లిక్గా తెలిసినా కూడా NAC A స్టార్ అని ఇచ్చి ప్రపంచానికి NAC మాకు ఎక్కువ ఉన్నాయని మనం ఏదైతే చెప్తున్నామో ఇదంతా చేసినందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా. అట్లాగే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మనం మంచి చేస్తున్నాం కాబట్టి NCRB డేటా ఏదైతే ఉంటుందో క్లియర్గా డేటా తీసినట్లయితే 2015లో స్టూడెంట్స్ సూసైడ్స్ 8,900 జరిగితే NCRB డేటానే 2025లో స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ 15,000 16,000 అయింది, డబల్ అయింది. అంటే స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ గత 12 ఏళ్ళలో డబల్ అయింది కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఓవరాల్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిపోయింది కాబట్టి దీనికి అందరికీ కూడా పెరిగింది కాబట్టి దానికి మనం మరి ఎవరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకు పెరిగిందో పెరగలేదంటే ఇది కంపారిజన్. రేప్స్ మనం తగ్గిస్తామని చెప్పేసి ఏదైతే స్టూడెంట్స్ పిల్లల మీద ఏదైతే రేప్స్ ఏదైతే మనం చెప్తున్నాం స్టూడెంట్స్ మీద ఏదైతే ఉంటుందో అప్పుడు సంవత్సరానికి 34,000 ఉంటే ఇప్పుడు కూడా 34 ఉంది, అప్పుడు అధ్వానంగానే ఉంది, ఇప్పుడు అధ్వానంగానే ఉంది. సో అట్లాగే డైవర్స్లో చెప్పాలంటే ఇంక్రిమెంట్గా పెరిగిపోయినాయి, దానికి ఒక గవర్నమెంట్ చేసేది ఏం లేదు. సో అది పక్కన పెట్టండి, దానికి సంబంధించింది. సో యాక్సిడెంట్స్ పర్స్పెక్టివ్లో చిన్నపిల్లలకి స్కూల్కి లైసెన్స్లు ఇష్టం వచ్చినట్టుగా లైసెన్స్ ఇవ్వకుండా దొంగ లైసెన్స్లు ఇచ్చి సరైనటువంటి మెకానిజం లేకుండా స్టూడెంట్స్ యొక్క యాక్సిడెంట్స్ 2000 అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 15,000 పెరిగింది, డబల్ అయింది. స్టూడెంట్స్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు, దానికి ఎలాంటి మెకానిజం రెగ్యులేషన్ లేదు. యూత్ ఏదైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి యాక్సిడెంట్ అయినందుకు మనం అందరూ కూడా మరి ఆనందపడదాం, మనం చేసేది అవుతుంది. కోచింగ్ సెంటర్స్ అన్నింటికంటే స్కామ్ 2015లో 7 లక్షల మంది ఎవరైతే మనకి కోచింగ్ సెంటర్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ 9 లక్షల వరకు కోచింగ్ సెంటర్స్ నెంబర్ పెరిగినాయి. కోచింగ్ సెంటర్స్ పెరగడంలో డెఫినెట్గా మనం సఫలీకృతమయ్యాం, గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో. సో దీంట్లో వచ్చినప్పటికి ఏదంటే కోచింగ్ సెంటర్స్లో మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అప్పుడు ఒకప్పుడు ఆల్మోస్ట్ అఫీషియల్గా GST కట్టి అఫీషియల్గా బిల్స్ పే చేసిన ఏదైతే మనకు ఉంటుందో అప్పుడు 25,000 కోట్ల రూపాయలు ఏదైతే కోచింగ్ సెంటర్ల వల్ల వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి GST ఏదైతే కట్టారో అఫ్కోర్స్ కొన్ని మొత్తం కలిపితే 12 అది. ఈ రోజున ఓన్లీ GSTయే 15,000 కోట్లు 16,000 కోట్లకి కట్టగలిగే పరిస్థితి వెళ్ళిపోయి 80,000 కోట్ల వరకు కూడా అఫీషియల్గా కట్టినటువంటి మనీ అన్ని కోచింగ్ సెంటర్లో అన్అఫీషియల్గా మనీ జరుగుతుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు 4 రెట్ల కోచింగ్ సెంటర్ల వ్యాపారం, ఇన్స్టిట్యూట్ల వ్యాపారం, కార్పొరేట్ వ్యాపారం, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వ్యాపారం 4 రెట్లు మనం పెంచినందుకు, అది క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ మనం పెంచినందుకు, అవుట్కమ్స్ లేనటువంటి విద్య పెంచినందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ రోజున కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చదివి పిల్లలు కోచింగ్ సెంటర్ మీద డిపెండ్ అయ్యి పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా మళ్ళీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నటువంటి పిల్లల యొక్క సంఖ్య ఓన్లీ స్కూల్ నుంచి వెళ్ళి పిల్లల సంఖ్య కోచింగ్ సెంటర్స్కి 6 కోట్ల మంది వరకు ఉన్నారన్నది ఏదైతే ఉందో అది అఫీషియల్గా ఇచ్చినటువంటి నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఉంది. అట్లాగే మీరు పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పిల్లల పొల్యూషన్ వల్ల సిటీస్లో పొల్యూషన్ పెరిగిందంటే బాగా విపరీతంగా పెరిగింది. ఓన్లీ పొల్యూషన్ వల్ల ఉన్నటువంటి సంవత్సరానికి 17 లక్షల మంది సంవత్సరానికి చచ్చిపోతున్నారు, ప్రతి 3-4 నిమిషాలకు చచ్చిపోతున్నారు. ఆకలితో అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అఫీషియల్గానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క బడ్జెట్లో ఇచ్చినటువంటిదే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి మనం ఇస్తున్నాం. అంటే బిలో పవర్టీలో ఉన్నవాడికి మనం జనరల్గా పవర్టీగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తాం కాబట్టి 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ మనం సప్లై చేస్తున్నాము. అంటే 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఫ్రీగా ఫుడ్ సప్లై గ్రెయిన్స్ మనం చేస్తున్నాం కాబట్టి దాని అందరికీ కూడా మెచ్చుకుందాం, అందరికీ కంగ్రాచులేషన్స్, డెఫినెట్గా మంచిదే. అట్లాగే పావర్టీకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 4 కోట్ల మంది ఉన్నారు. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే 4 కోట్ల మంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసినట్టు 4 కోట్ల మంది గారు ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ తీసినా కూడా ఎక్కువ మంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నందుకు మన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
అలాగే మల్టీ డైమెన్షనల్ పూర్ ఏదైతే ఉంటుందో అది 16 కోట్ల మంది ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ చూసినా కూడా అప్పుడుతో కంపేర్ చేస్తే 15తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగారు. కాబట్టి మల్టీ డైమెన్షనల్ పూర్ ఏదైతే అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంది, ఈవెన్ ఆర్బీఐ రిపోర్ట్ కానీ దాంట్లో ఇచ్చిన నెంబర్ 16 కోట్లు. రోజుకి 300 రూపాయలు కూడా సంపాదించుకోలేని స్టూడెంట్స్ కూడా కూలీళ్ళు అయిపోయారు. కాబట్టి యూత్ గురించి అంటున్నాం కదా, యూత్ కూడా ఎవరైతే ఉన్నారో 300 రూపాయలు సంపాదించి యూత్ భారతదేశంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 కోట్ల మంది వరకు కూడా రోజుకి 300 కంటే తక్కువ సంపాదించి యూత్ మన భారతదేశంలో ఉన్నారు. కాబట్టి మొత్తం టోటల్ ఫోర్స్ అందులో యూత్ 50% పైనే ఉంటుంది. ఉన్నందుకు డెఫినెట్గా అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అచీవ్మెంట్స్ డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. నేషనల్ శాంపుల్ సర్వే రిపోర్ట్ చదువుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందులో చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు పవర్టీ గురించి చెప్పారు, ఎకనామిక్ సర్వే గురించి రిపోర్ట్ చేయొచ్చు. లేబర్ మినిస్ట్రీ తీసినట్లయితే ఎంతమంది లేబర్ ఉన్నారు క్లియర్గా అందరూ తెలుస్తుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్ అనుకోవచ్చు. ఇండియా స్కిల్ రిపోర్ట్ తీసుకుంటే 1,50,00,000 మందికి మేము ఇండియా స్కిల్ రిపోర్ట్ మనం చేసామని చెప్తున్నాం. బట్ ఫైనల్గా జాబ్స్ వచ్చింది హైదరాబాద్ అంటే వేరే రిపోర్ట్ చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఇందులో చూస్తేనేమో అందులో ఓన్లీ 12 లక్షల మందికి జాబ్లు వచ్చాయని చెప్తున్నారు. బట్ ఇందులో ఈ రిపోర్ట్ ఒక రకంగా రాశారు, ఆ రిపోర్ట్లో ఒక క్యాగ్ రిపోర్ట్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లో కూడా. సో ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లో కూడా ఎకానమీ గురించి, లేకపోతే మన పర్సన్కి ఎంత ఎర్న్ చేస్తున్నాడో, లేకపోతే యావరేజ్గా 11,000 రూపాయలు సంపాదించి జనం యొక్క పర్సంటేజ్ చూసినట్లయితే భారతదేశంలో చాలా 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 ఎక్కువ, 40% కంటే ఎక్కువ ఉన్నారు 11,000 రూపాయలు పర్ యానం తీసుకున్నట్లయితే. సో అట్లాగే గ్రోత్ మనకి యూత్కి సంబంధించినటువంటిది ఏదైతే సూసైడ్స్ కానీ లేకపోతేనేమో జాబ్ లేదు. కాబట్టి కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మామూలుగా ఏదైనా పాన్ పరాగ్ షాప్స్ కానీ, లేకపోతే ఏదైనా పకోడీ షాప్స్ కానీ, లేకపోతేనేమో పానీపూరి షాప్స్ కానీ, లేదా స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బ్లింకెట్ కానీ, ఇవి కొంచెం పెరిగినాయి. దీనికి కొంత మనం ఆశిద్దాం. డెఫినెట్గా పెరిగినాయి. కాబట్టి వీళ్ళు ఇంత డిగ్రీ చదువుకున్నా, ఎంటెక్ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా వాళ్ళకి వేరే జాబులు లేవు. కాబట్టి ఇవి ఆ ఓవరోడ్ పుణ్యం, దాని పుణ్యం వల్ల కనీసం కొంతమంది బతకగలుగుతారు. అది కూడా అమ్మాయిలకి అయితే పాపం ఓవరోడ్ ఉండదు, లేకపోతే బ్లింకెట్ ఉండదు, లేకపోతే ఏమో డ్రైవర్ ఉండదు. సో ఒక్కొక్క విద్యార్థి యావరేజ్గా గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బు ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంటే సంవత్సరానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ₹1,00,000. 12 సంవత్సరాలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో ₹12,00,000 మనం ఖర్చు పెడుతున్నామో, డిగ్రీ ఇంకొక ₹15,00,000 గవర్నమెంట్ ప్రజాధనాన్ని ట్యాక్స్ రూపంలో మనకు కట్టిన తర్వాత స్విగ్గీలోకి వాళ్ళందరినీ పంపిస్తున్నందుకు 50% అవుతుంది. ఇప్పుడు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. భారతదేశంలో ఉన్న 1,10,00,000 గవర్నమెంట్ స్కూల్లో చదివిన, గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ ఎయిడెడ్గా గవర్నమెంట్ సపోర్ట్తో చదివినటువంటి విద్యార్థుల యొక్క శాతం 50% ఉంది, 40% ఉంది. స్కూల్లోకి ఎక్కువ ఉంటుంది 60%, తర్వాత 50, తర్వాత 40, తర్వాత 30కి మారిపోతూ ఉంటుంది. సో యావరేజ్గా 40% వేసుకున్న ఈ 40% 40 లక్షల మందికి ఖర్చు పెట్టే డబ్బులు, మనిషికి ₹15,00,000 పర్ ఇయర్ మనం ఖర్చు పెట్టిన డబ్బులు. ఖర్చు పెట్టిన తర్వాత ఫైనల్గా అవుట్కమ్ పర్స్పెక్టివ్లో ఒక అవుట్కమ్స్కి సంబంధించినటువంటి ఎలాంటి వెబ్సైట్, ఎలాంటి డేటాబేస్ మనం క్రియేట్ చేయలేకపోయాం. కాబట్టి అందుకే కంగ్రాచులేషన్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 12వ తరగతి చదివినటువంటి విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అండర్ గ్రాడ్యుయేషన్కి అంటే భయం. ఎందుకని వాళ్ళందరూ మళ్ళీ టైర్ 3 కాలేజీల్లోకి, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న స్కూల్లోకి వెళ్తారో అవుట్కమ్స్ వస్తే భయం. గవర్నమెంట్ ఎంసెట్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ట్యాక్స్ మనీ ఏదైతే మీరు పే చేస్తున్నారో ₹1,00,000, ఈ ట్యాక్స్ మనీతో ఎవరైతే ఇంజనీరింగ్ ఎంసెట్ కాలేజీలో చదువుతారో చదివిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అనేది డేటాబేస్ మెయింటైన్ చేయడం అంటే అకౌంటబిలిటీ అంటే ఇదే. నాకు డేటాబేస్తో పనే ఉంది, డబ్బులు ఇచ్చాను, మీరు చచ్చిపోండి. ఈ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ జాబులు చేస్తున్నారన్న డేటాబేస్ మనం మెయింటైన్ చేయకుండా హైడ్ చేసి వీళ్ళకి ఓన్లీ డబ్బులు ఇచ్చి మనం మభ్య పెడుతున్నాం. కాబట్టి ఇదందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అవుట్కమ్స్ లేవు ఇక్కడ, ఎవడెక్కడ సెట్ అయ్యేది తెలియదు. అంటే 40 కోట్ల మంది ఇలాంటి జాబ్స్కి వెళ్తున్నందుకు, మిగతా జాబ్స్ లేనందుకు కంగ్రాచులేషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మేక్ ఇన్ ఇండియా పర్స్పెక్టివ్లో 1% కూడా మేక్ ఇన్ ఇండియాలో మనం పెరగలేదు. దీనికి కూడా కంగ్రాచులేషన్స్. స్కిల్ ఇండియాలో మనం ఎంతమందికి జాబులు ఇచ్చాము, సో ఎంత ఖర్చు పెట్టాం, దానికి కూడా మనం కంగ్రాచులేషన్స్. సెల్ఫీ ఫోటోలు దిగడానికి, మనకి పబ్లిసిటీ చేసుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడ మన ఫోటోలు పెట్టుకోవడానికి, పెట్రోల్ బంకుల్లోనా, లేకపోతే అక్కడ, లేకపోతే వాటర్ ట్యాంకుల్లోనా, స్కూల్ బ్యాగుల్లోనా, లేకపోతే స్కూల్కి ఉన్న గోడ పెయింట్లో పబ్లిసిటీకి రోజుకి ₹1,50,000 ఖర్చు పెడతారు అన్న విషయం ఎంతమందికి తెలుసు? యావరేజ్ మొత్తం ఓవరాల్ అన్నీ కలిపితే కూడా రోజుకి ₹6 కోట్ల వరకు కూడా ఓన్లీ పబ్లిసిటీకి వెళుతుందని అఫీషియల్గా ఆర్టీఐలు అడిగితే ఇచ్చినటువంటి ఆన్సర్ అది, ఓన్లీ ఫోటోలు పెట్టుకోవడం. సో వీటికి తప్పేం లేదు. స్కూల్ మారిన ఇంకొకటి మారిన మీరు పెయింట్ వేసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అలా చేశాడు, తర్వాత ఇంకొకటి చేశాడు. అట్లాగే ఎవరైతే ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో, ఈ 1,10,00,000 మంది బయటకు వచ్చినప్పుడు ఒక 50 లక్షల మంది, 40 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివి, కాలేజీలో చదివి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఈవెన్ 26 కోట్ల మంది స్కూల్లో చదివే విద్యార్థుల్లో 26 కోట్ల మంది ఇప్పుడు 24 కోట్ల మందికి పడిపోయినటువంటిది ఏదైతే ఓన్లీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి విద్యార్థులు అయితే 10 కోట్లు. ఈ 10.8 కోట్లు యొక్క స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఫార్మల్ సెక్టర్లో ఎలాంటి సరైనటువంటి జాబు రానందుకు ఇన్ని 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినందుకు, గవర్నమెంట్ ఖర్చు పెట్టినందుకు
అట్లాగే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదైతే స్టూడెంట్ మీద యావరేజ్గా 15 లక్షలు ఖర్చు పెట్టినందుకు వీళ్ళందరికీ ఎలాంటి జాబులు రాలేదు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎవరి దగ్గరికైనా నేను డిబేట్కి వస్తానండి, ఎవరి దగ్గరైనా డిబేట్కి వస్తాను. 1% ఆఫ్ ది పీపుల్కి కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఖర్చు పెట్టి అవుట్కమ్స్ లేకుండా చేసింది. కాబట్టి ఈ అవుట్కమ్స్ అనేది ఎవరికి తెలియకుండా హైడ్ చేసి ఎక్కడా కూడా పబ్లిక్గా మీరు ఎలాంటి రిపోర్ట్లను మీరు రిపోర్ట్ చేయనందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కడికి కూడా కంగ్రాచులేషన్స్. మాకు ఎలాంటి పొలిటీషియన్స్కి సంబంధం లేదు. అది ఎవడన్నా తప్పు చేస్తే వాడికి సంబంధం, నేనెందుకు అకౌంటబుల్, నేనెందుకు ఆన్సరబుల్, లేకపోతే నేనెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నాకు సంబంధం ఏంటి, నేనేం చేయలేదు కదా, నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు కదా, రోడ్ నేను కట్టలేదు కదా, లేకపోతే నేను పేపర్ లీక్ చేయలేదు కదా, లేకపోతే నేను వాడిని యాక్సిడెంట్ అవ్వలేదు కదా, లేకపోతే నాకు ఫ్లైట్కి నాకు సంబంధం ఏంటి, ఎలాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీతో నాకు పని లేదు. నేను ఓన్లీ కూర్చుని నేను ఓన్లీ సంతకాలు పెడతాను, లేకపోతే నేను ఓన్లీ కర్రపెత్తనం చేస్తాను. ఎవడు చేస్తే వాడు శిక్షిస్తాను, నాకేం సంబంధం. ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షిస్తాను, బస్ అంతే, నాకేం సంబంధం లేదు. ఎందుకంటే నేను చేయలేదు డైరెక్ట్గా. ఏ మినిస్టర్ ఏ పని చేయడు, ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ పని చేయడు, R&B మినిస్టర్ R&B చేయడు, ఎయిర్ ఫోర్స్ మినిస్టర్ ఏమి ఫ్లైట్ తోడడం, లేకపోతేనేమో ఇరిగేషన్ మినిస్టర్ ఏమి కాలువలు తవ్వడం, ఫైనాన్స్ మినిస్టర్ ఏమి డబ్బులేమి సంపాదించుకుని లేకపోతే ఏమి ఖర్చు పెట్టడానికి ఉంటుందో, లేకపోతే హోమ్ మినిస్టర్ అక్కడ కూర్చుని నేరాలు రేపులు మటర్లు జరిగితే అక్కడికి వచ్చి అవన్నీ పట్టుకోడు. సో వీళ్ళెవ్వరికి కూడా డైరెక్ట్గా ఇది చేయరు, అవసరం లేదు. కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ SIO CPO అంతే, అయిపోయింది అంతే. గవర్నమెంట్లో మాత్రం ఎవడన్నా మాలాంటి వాడు తప్పు చేస్తే, ఏదైనా కిందోడు తప్పు చేస్తే పనిష్మెంట్ మాత్రం హై లెవెల్కి పనిష్మెంట్ ఇస్తారు. అది DGP లెవెల్కి అవనివ్వండి, లేదా SP లెవెల్కి అవనివ్వండి, లేకపోతే చీఫ్ సెక్రటరీ లెవెల్కి అవనివ్వండి. అది గ్రేట్, అది గ్రేటు. ఇక్కడ తప్పు జరిగితే మనకు సంబంధం లేదు. యాక్సిడెంట్ అయినా, ఫైర్ అయినా, ఉద్యోగాలు లేకపోయినా, జనాలు చచ్చిపోయినా, నీటిలో 17 మంది చచ్చిపోయినా, పేపర్ లీక్ అయినా, 80 పేపర్ లీక్ అయిపోయినా, ఎట్లాంటి ఇండికేటర్ కూడా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పెరిగిపోయింది, ప్రావర్టీ ఇండెక్స్ పెరిగిపోయింది తెలుసా. డెమోక్రసీ ఇండెక్స్ ఎంతో తెలుసా, చాలామంది తెలియదు. ప్రపంచంలో మన డెమోక్రటిక్ నేషనల్ కంట్రీలో ఇండెక్స్ ఎంతో తెలుసా, 60కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు 30 ఉండేది 2015లో. ఎంతమంది తెలిసింది? డెమోక్రసీయే లేదు మనకి. 60 ర్యాంకు చూడండి, కనీసం లోపలికి వెళ్ళి నన్ను తిట్టుకోవడం ఎందుకు. హంగర్ ఇండెక్స్ చూడండి, పావర్టీ ఇండెక్స్ చూడండి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూడండి, పొల్యూషన్ ప్రపంచంలోని ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది చూడండి. ఏ ఆస్పెక్ట్లో ఎకానమీలో చూడండి, కంట్రీ గ్రోత్ చూడండి, GDPయా చూడండి, R&Dలోనా చూడండి, స్టార్టప్సా చూడండి. దేంట్లో మనం అచీవ్ అయ్యాము అని అడిగితే, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా కంట్రోల్ చేయకుండా, విచ్చలవిడిగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ని కంట్రోల్ చేయకుండా మొత్తం వదిలేసి పిల్లల యొక్క జీవితాలు నాశనం చేయడంలో మనం సక్సెస్ అయ్యాము. మనం కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాం. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అది చేస్తే పిల్లలు కొంతమంది బాగుపడేవారు, దాంట్లో మనం కంట్రోల్ చేయలేకపోయాం. డెఫినెట్గా అది చేసుంటారు కదా, అది యాక్చువల్గా అది చేసుంటారు. సో ఇలాంటి వాటిల్లో మనకి ఇండికేటర్స్ పెరిగినాయి, బాగా పెరిగినాయి. అంటే చాలా ఇప్పుడు టెక్నాలజీలో ఏదైనా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ, లేకపోతే ఇలాంటి వాటిలో కొంత పెరిగింది డెఫినెట్గా. అది అందరికీ ఫేస్బుక్ ఒకటి 4 అకౌంట్ ఇచ్చినా కూడా ఆధార్ కార్డుకి దేన్ని పూర్తిగా లింక్ చేయకుండా ఇష్టారాజ్యంగా ఏదైతే చేశారు. సో కరప్షన్ ఇండెక్స్ 60కి వెళ్ళిపోయింది మనకి. డెమోక్రసీ కరప్షన్ ఇండెక్స్ 89కి వెళ్ళిపోయిందండి, 88, కరప్షన్ ఇండెక్స్ పెరిగింది 2015కి. ఇప్పటికి కరప్షన్ లేని దేశాన్ని చేస్తానని చెప్పాం మనం. 89కి వెళ్ళిపోయింది కరప్షన్ లేని ఇండెక్స్, కంగ్రాచులేషన్స్. డెమోక్రసీ ఇండెక్స్ డబల్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. ఏ ఇండెక్స్ తీసుకుందాం మనం? ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ తీసుకుందామా, పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుందామా? ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్లో 200 దేశాలకు ర్యాంక్ ఇస్తే కింద నుంచి 4వ ప్లేస్లో ఉన్నాం. కరెక్ట్గానే విన్నారు మీరు. రూపాయి పతనంలో అడుక్కెళ్ళిపోయాం మనం. మనకంటే పాకిస్తాన్, భూటాన్, నేపాల్ చాలా ఫార్ బెటర్గా ఉన్నాయి, బంగ్లాదేశ్. పలానా విషయంలో అంటే ఓన్లీ మతం, కులం, దేశద్రోహులు, నేషనలిజం, విదేశీ శక్తులు డబ్బులు ఇచ్చినాయి, మిమ్మల్ని పోషిస్తున్నారు, డీప్ స్టేటు అనడం తప్ప క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్పారు? పేపర్ లీక్ అయినా 17 మంది చచ్చిపోయారు, మీకు సంబంధం ఉందా అని అడిగితే అపోజిషన్ పార్టీ తిరుగుతారు. అపోజిషన్ పార్టీ అది వరస్ట్ పార్టీ కాబట్టి దీనికి మీకు ఓట్లు వేసారు కదండి. అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ వరస్ట్ పార్టీ కాబట్టే కదా వేసింది ఓట్లు మీకు. మనకి వాళ్ళేది తిట్టుకుంటారు మీరు. వాళ్ళు ఏమైనా బాగా చేసి చచ్చారని చెప్తారంటే ఎవడన్నా, వాళ్ళు ఏం చేయట్లేదు కదా. అలా చేయలేదని మీకు వేస్తే మళ్ళీ మీరు ఆన్సర్ చెప్తారు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా, ఏ ఇండెక్స్ కరెక్ట్ ఉందో చెప్పండి, తీయండి, లెక్కలు తీయండి. ఎడ్యుకేషన్ మీద ఎలాంటి డిబేట్కైనా ఎన్ని గంటలైనా పర్ఫెక్ట్ మనం ఏదైనా మాట్లాడతాం. సో ఎనీవే అది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. యూత్ని అలాగా పట్టించుకోవాలి డెఫినెట్గా, వెల్ఫేర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.